అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం ఏపీఎంఎస్ రాష్ట్ర కమిటీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూర్ ఆంజనేయులు, ఏపీఎంఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బకారం లావణ్యలు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతానికి చెందిన ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి రాష్ట్ర లెవెల్లో చైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ రాష్ట్ర నాయకులు నస్రీన్, ఏపీఎంఎస్ భువనగిరి జిల్లా మహిళా కన్వీనర్ కాడిగల్ల సునీత, హైదరాబాద్ జిల్లా మహిళా కన్వీనర్ రజియా సుల్తానా, ఏపీఎంఎస్ నాయకురాలు భవానీ తదితరులు పాల్గొన్నారు. మోహన్ గారు గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ కాంగ్రెస్ కండువాని మెడపై వేసుకొని నిరంతరం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు. ఏనాడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నమ్ముకొని ఆర్థిక వనరులను కూడా ఆశించకుండా ప్రజల కోసం మరియు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి హెచ్ఆర్ మోహన్ గారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, ఎందుకు అంటే ఒక నిజాయితీ గల నాయకుడు రాష్ట్ర లెవెల్లో ఉంటే ఖచ్చితంగా పార్టీకి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి అందరికీ జై భీమ్. అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. విషయం ఏమిటంటే హెచ్ఆర్ మోహన్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం గ్రామానికి చెందినటువంటి హెచ్ఆర్ మోహన్ గారు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసుకుంటూ సొంత ఇంటిని కూడా అమ్మేసుకుంటూ ఏ పదవులు ఆశించకుండా తన శ్రమను కష్టంగా చేసి కష్టమని అనకుండా ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారిని ప్రభుత్వ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడ ఎంతోమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ హెచ్ఆర్ మోహన్ గారిని మేము చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాము. ఎప్పుడు చూడు ప్రజలు పార్టీ ఎంతోమంది పార్టీ కండువలు మారినా కూడా అతను మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువ మాత్రం ఇప్పటి వరకు తీయలేదు, మారలేదు. ఎంతోమంది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కండువలు కప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ అతను ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో రాకముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ మారలేదు, ఏ కండువ కూడా మారలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలాగే మాట మీద నిలబడే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి, తన ఉన్న ఆస్తిని సొంత ఇంటిని కూడా అమ్ముకొని ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ మోహన్ గారికి చైర్మన్ పదవి ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పేసి అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా మహిళా కమిటీ నుంచి అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ జై భీమ్, జై పూలే, జై భారత్.